దెన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ బట్ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ పర్పెచువల్ మోషన్ మిషన్. సో ఇవి రెండు డెఫినేషన్స్ అమ్మా. ఏంటి యాక్చువల్గా అంటే అర్థం ఏంటి అంటే మనకు యాక్చువల్గా ఇక్కడ ఎనర్జీని మనకు ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఇంకొక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలోకి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. అంతేకాని ఎనర్జీని మనము క్రియేట్ చేయలేము, అలాని డిస్ట్రాయ్ చేయలేము. సో అది ఫస్ట్ డెఫినేషన్. సెకండ్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ పర్పెచువల్ మోషన్ మిషన్. పర్పెచువల్ మోషన్ మిషన్ అంటే ఏంటంటే మనకు అది మనం ఎనర్జీ ఇవ్వకోకుండా ఆ మిషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో మీరు యాక్చువల్గా పర్పెచువల్ మోషన్ మిషన్కి మనకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. సో ఏంటంటే మనకు ఒక బాల్ని ఇలా వేస్తూ ఉంటే సో ఇలా 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 ఉంటుందన్నమాట. సో ఒక బాల్ వేస్తూ ఉంటే ఈ బాల్ వెళ్ళి మరీ అదే అక్కడికే వస్తుందన్నమాట. మళ్ళీ ఇలా అదే ఆటోమేటిక్గా అలానే వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి అంటే మనకు ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇవ్వకోకుండా తానంతకు తనే రన్ అవుతూ ఉండేదాన్ని పర్పెచువల్ మోషన్ మిషన్ అంటాం అనమాట. ఇలాంటి మిషన్ కూడా మనకు పాసిబుల్ కాదు. అంటే మనకు ఎటువంటి ఎనర్జీ యూజ్ చేయకోకుండా రన్ చేసే మిషన్ అనేది మనం ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేయలేము. కాబట్టి ఎక్కడైనా మీరు యూట్యూబ్లో ఏమైనా చూస్తున్నారంటే దట్స్ ఓన్లీ మనకు ఎప్పుడన్నా మనకు కొద్దిసేపు వరకే రన్ అవుతాయి, అవి మనకు చూపించారనమాట. ఓకే, సో ఇలాంటి దాన్ని మనం ఏమంటాము, సో పర్పెచువల్ మోషన్ మిషన్. సో అలాంటి వాటిని కూడా మనం కన్స్ట్రక్ట్ చేయలేము. సో ఇది మనకు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనమాట. సో ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని మనం మ్యాథమెటికల్ ఫామ్లో చెప్పాలి అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని ఇఫ్ యూ వాంట్ టు టెల్ ఇన్ మ్యాథమెటికల్ ఫామ్ ఇట్ ఈస్ డెల్టా యు ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. సో డెల్టా ఈ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. మనము ఇంటర్నల్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతుందమ్మా. సో ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ అంటే ఏంటి అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అని అర్థం. సో ఇంటర్నల్ ఎనర్జీ, వాట్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ? ఇంటర్నల్ ఎనర్జీ అంటే అర్థం ఏంటి? సో ఇంటర్నల్ ఎనర్జీ అంటే అర్థం ఏంటి అంటే మనకు ఒక సిస్టంలో కంప్లీట్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ అన్నిటినీ కలిపి ఇంటర్నల్ ఎనర్జీ అంటారు. అంటే సపోజ్ ఇప్పుడు మనకి మైక్రోస్కోపిక్ ఎనర్జీస్ ఉంటాయి, మైక్రోస్కోపిక్ ఎనర్జీస్ ఉంటాయి. సో ఇప్పుడు మైక్రోస్కోపిక్ వచ్చాము అంటే సో రొటేషనల్, ట్రాన్స్లేషనల్, వైబ్రేషనల్, ఎలక్ట్రానిక్, ఓకే, సో అయానిక్, క్రిస్టలాటిస్, ఇలాంటి ఎనర్జీస్ అన్నీ మనకు మైక్రోస్కోపిక్ అనమాట. సో మ్యాక్రోస్కోపిక్ వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇలాంటివన్నీ అన్నిటినీ కలిపి మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. సో ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి? ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సమ్ ఆఫ్ all different kinds of energies. So all energies present in system. Okay, all energies. ఎగ్జాంపుల్ ఏమేమి ఉంటాయి మనకు మైక్రోస్కోపిక్లో చూసినట్లయితే ట్రాన్స్లేషనల్, రొటేషనల్, వైబ్రేషనల్, ఎలక్ట్రానిక్, ఓకే, అండ్ క్రిస్టల్ లాటిస్ ఎనర్జీస్, క్రిస్టల్ లాటిస్. ఓకే, వీటి తర్వాత మ్యాక్రోస్కోపిక్ అయిన కైనెటిక్ ఎనర్జీ అండ్ దెన్ పొటెన్షియల్ ఎనర్జీ, ఓకే, థర్మల్ ఎనర్జీ. సో ఇలా మనకు ప్రతి ఒక్కటి. సో ఇంటర్నల్ ఎనర్జీ అంటే మనకు కంప్లీట్ అన్ని డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ని కంబైన్ చేయగా వచ్చే ఎనర్జీని ఇంటర్నల్ ఎనర్జీ అంటాము. ఓకేనా? సో ఇట్ కంటైన్ బోత్ ద మైక్రోస్కోపిక్ అండ్ మ్యాక్రోస్కోపిక్. సో కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ అబ్జల్యూట్ వాల్యూకి వచ్చేసి నో సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో అబ్జల్యూట్ వాల్యూ అంటే అర్థం ఏంటి సార్? అబ్జల్యూట్ వాల్యూ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్. సో అసలుకి అబ్జల్యూట్ వాల్యూ అంటే అర్థం ఏంటి? అబ్జల్యూట్ వాల్యూ అంటే ఇప్పుడు సపోజ్ సిస్టమ్ అనేది మనకు ఏ టు బి వెళ్తుంది అనుకుందాం. సిస్టమ్ అనేది ఒక థర్మోడైనమిక్ స్టేట్ ఏ నుంచి
ఇంకొక థర్మోడైనమిక్ స్టేట్ బికి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న ఆ సిస్టమ్ ఏ స్టేట్లో ఉన్నప్పుడు దీని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ యుఏ, దీని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ యుబి. సో ఇక్కడ ఈ ఫస్ట్లో యుఏ ఉంటుంది కదా, దాన్ని అబ్జల్యూట్ వాల్యూ అంటాం. అంటే అక్కడ ఈ ఫస్ట్లో స్టార్టింగ్లో ఉన్న వాల్యూ అనమాట. యుబి అనేది కూడా దాని యొక్క అబ్జల్యూట్ వాల్యూ ఇన్ స్టేట్ బి. ఓకే, సో ఇలాంటి అబ్జల్యూట్ వాల్యూస్ అనేవి మనకు వాటి యొక్క ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు, ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉండదు. మరి దేనికి సిగ్నిఫికెన్స్ ఉంటుంది అంటే యుబి మైనస్ యుఏకి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో డెల్టా యు ఈజ్ ఈక్వల్స్ టు యుబి మైనస్ యుఏ. ఎందుకంటే ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఎ స్టేట్ ఫంక్షన్, ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద పాత్. అంటే ఇప్పుడు ఏ నుంచి బికి మనం డిఫరెంట్ పాత్లో వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళినా కానీ మనకు ఆ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది సేమ్గా ఉంటుంది. సో కాబట్టి డెల్టా యూ ఈజ్ ఏ స్టేట్ ఫంక్షన్. ఏం అర్థమవుతుందా? ఓకే, సో డెల్టా యూ ఈజ్ ఏ స్టేట్ ఫంక్షన్ అంటే ద సపోజ్ మనకి ఇక్కడ క్యూ ప్లస్ డబ్ల్యూ. ఎందుకు సార్ మీరు అన్ని ఎనర్జీస్ ఉంటే మరి మనకు హీట్ ఎనర్జీ మరియు ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్క్ ఆ రెండింటినే తీసుకుంటున్నారు అంటే మనకు యాక్చువల్గా మీకు ఫస్ట్ నిన్న క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాం కదమ్మా, ఏంటంటే మనకు ఈ థర్మోడైనమిక్స్ ఎవాల్వ్ కావడానికి మెయిన్ కారణం వచ్చేసి మనకు లాట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం బై బర్నింగ్ ద కోల్ కానీ బై బర్నింగ్ ఆయిల్ కానీ. కానీ దాన్ని ప్రొడక్టివ్ వర్క్గా ఎలా చేయాలి, అది కూడా మెకానికల్ వర్క్గా. కాబట్టి ఈ రెండు మెయిన్ సిగ్నిఫికెన్స్ అనమాట. సో కాబట్టి మనం కన్సిడర్ ఏం చేస్తామంటే ఏ నుంచి బికి వెళ్ళినప్పుడు మిగిలిన ఎనర్జీస్ అన్ని సిమిలర్గా ఉన్నాయి, ఈ రెండు మారుతున్నాయి అని చెప్పి తీసుకుంటాం అనమాట. సో కాబట్టి ఇప్పుడు సపోజ్ ఇలా ఒక పాత్లో వెళ్ళినప్పుడు క్యూ వచ్చేసి 10 జౌల్స్, లెట్స్ సే వర్క్ వచ్చేసి 30 జౌల్స్ ఉందనుకోండి, టోటల్ వచ్చేసి 40 జౌల్స్ డిఫరెన్స్ ఉంటుంది. లెట్స్ సే ఈ దీంట్లో వచ్చేసి క్యూ వచ్చి 20 జౌల్స్, ఇక్కడ 20 జౌల్స్. అంటే ఇక్కడ ఫస్ట్ది క్యూ, సెకండ్ది డబ్ల్యూ. థర్డ్ పాత్లో ఇది 30 జౌల్స్, ఇది 10 జౌల్స్. కానీ మనకు పాత్ ఎటువంటికి వెళ్ళినా కానీ డిఫరెన్స్ వచ్చేసి 40 జౌల్సే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకు వాట్ ఎవర్ పాత్ ఇట్ టేక్స్ ఫ్రమ్ ద ఇనిషియల్ స్టేట్ టు ఫైనల్ స్టేట్, ద డిఫరెన్స్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి సేమ్. అంటే ఇక్కడ ఎనర్జీస్ అనేవి సేమ్ అయిపోతున్నాయి, ఎనర్జీస్ అనేవి కన్జర్వ్ అయిపోతున్నాయి అనమాట. అందుకే దీన్ని ఏమంటామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని అంటాం అనమాట. ఏం అర్థమవుతుందా? సో దీన్ని మనము మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ డెఫినేషన్లో ఇది ఫర్ ద క్లోజ్డ్ సిస్టమ్ అని చెప్పి చెప్పాలన్నమాట. ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్ మనకి ఇక్కడ ఫర్ క్లోజ్డ్ సిస్టమ్, ఇది ఓపెన్ సిస్టమ్ కాదు, ఫర్ క్లోజ్డ్ సిస్టమ్. డెఫినేషన్లో ఫర్ క్లోజ్డ్ సిస్టమ్ అని ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యూ డబ్ల్యూ రాసుకున్నాం కదమ్మా. సో క్యూ అంటే ఏంటి? హీట్. డబ్ల్యూ అంటే ఏంటి? వర్క్ డన్. సో వాటి యొక్క కొన్ని నొటేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ నొటేషన్స్ మనకు ఎగ్జామ్లో డైరెక్ట్గా వాళ్ళు చెప్పారు, కానీ ఆ నొటేషన్స్ ప్రకారం మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఎప్పుడన్నా కానీ క్యూ అనేది పాజిటివ్ ఉంది అంటే దట్ హీట్ ఈజ్ సప్లైడ్ టు ద సిస్టమ్, హీట్ ఈజ్ సప్లైడ్ టు సిస్టమ్. ఓకే, అదే క్యూ అనేది నెగిటివ్ ఉందంటే అంటే మనకు ఒకవేళ హీట్ అనేది యాక్చువల్గా క్యూ పాజిటివ్ అయితే సిస్టమ్కి హీట్ సప్లై చేసినట్టు, క్యూ నెగిటివ్ అయితే హీట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ సిస్టమ్, హీట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ సిస్టమ్. ఓకే, తర్వాత సిమిలర్గా వర్క్ అనమాట. సో వర్క్ పాజిటివ్ అయితే వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. ఏంటో అర్థమవుతుందా? వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, సిస్టమ్ మీద వర్క్ జరిగితే
అది వర్క్ ఈజ్ పాజిటివ్. అంటే సపోజ్ మనకి ఒక సిలిండర్ ఉంది, పిస్టన్ ఉంది. సో అదేమవుతుంది, సో మనకి యాక్చువల్గా సో ఒక బయట నుంచి ప్రెషర్ పెడుతున్నాం, దానివల్ల ఏమవుతుంది, సో పిస్టన్ అనేది లోపలికి మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, వర్క్ డన్, సో అంటే ఆన్ ద సిస్టమ్ జరుగుతుంది, కాబట్టి ఇట్ ఈస్ పాజిటివ్. వర్క్ డన్ ఈజ్ నెగటివ్ ఎప్పుడు, వర్క్ డన్ బై ద సిస్టమ్. ఎప్పుడు అంటే మనకు ఒకవేళ సపోజ్ మనకి ఈ సిస్టమ్ అనేది సమ్ వర్క్ చేస్తుంది అనుకోండి, సో దానివల్ల పిస్టన్ని బయటకు మూవ్ చేస్తున్నాం, సో అప్పుడు మనం వర్క్ అనేది నెగిటివ్ అన్నమాట. అదే మనకు పిస్టన్ అనేది లోపలికి వెళ్తుందంటే అంటే ఏమర్థము, సిస్టమ్ మీద వర్క్ జరుగుతుంది అని అర్థం. సో అప్పుడేమిటి, వర్క్ వచ్చేసి పాజిటివ్. ఓకే, సో వర్క్ డన్ బై ద సిస్టమ్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. మనకు యాక్చువల్గా ఇక్కడ మీకు ఇక్కడ మీకు ఇండస్ట్రియల్ టైంలో, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో మనకు వర్క్ డన్ బై ద సిస్టమే చాలా ఇంపార్టెన్స్ అనమాట. అంటే అక్కడ హీట్ ప్రొడ్యూస్ చేస్తున్నాము, దానివల్ల మనము ఎంత వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో కాబట్టి మనకు చాలా వరకు వర్క్ డన్ అనేది మైనస్ నెగిటివ్లోనే చూపిస్తాం అనమాట. ఓకే, వర్క్ డన్ బై ద సిస్టమ్ వచ్చి నెగిటివ్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ వచ్చి పాజిటివ్. హీట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సిస్టమ్ నెగిటివ్, హీట్ ఈజ్ సప్లైడ్ టు ద సిస్టమ్ పాజిటివ్. ఏమో ఈ నోటేషన్స్ ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో అవి ఏ విధంగా అడుగుతారు అనేది మీకు కరెక్ట్గా ఎక్కడ అడుగుతారు అనేది చెప్పేకుండదు, కాబట్టి అలాంటప్పుడు మీరు దీన్ని గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఏమో అర్థమవుతుందా? నెక్స్ట్, సో ఈ వర్క్ డన్ అనేది మనకు యాక్చువల్గా డిఫరెంట్ ప్రాసెస్లు ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకోవాలి. సో యాక్చువల్గా 2 డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి, రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని. సో మీకు రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్ అంటే అర్థమవుతుందమ్మా? సో రివర్సిబుల్ అంటే మనకు యాక్చువల్గా ఒక సిస్టమ్ నుంచి ఒక స్టేట్ నుంచి ఏ నుంచి బికి చాలా స్మాల్ స్టెప్స్లో మూవ్ అవుతూ ఉన్నప్పుడు, ఓకే, రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, ఇవి కూడా కైండ్ ఆఫ్ స్మాల్ డెఫినేషన్స్. రివర్సిబుల్ ప్రాసెస్, సో రివర్సిబుల్ ప్రాసెస్ అంటే లెట్స్ సే థర్మోడైనమిక్ స్టేట్ ఏ నుంచి థర్మోడైనమిక్ బి స్టేట్కి చాలా చిన్న స్టెప్స్లో వెళ్తూ ఉండాలి, చాలా స్మాల్ చేంజెస్లో వెళ్తూ ఉండి ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా కానీ బ్యాక్ వచ్చేట్లు ఉండాలి, వెరీ స్మాల్ స్టెప్స్. అంటే మనకు దాని అర్థం ఏంటి అంటే, సో రివర్సిబుల్గా మనము ఏకు మళ్ళీ అచీవ్ అయ్యేట్లు ఉండాలి. సో కాబట్టి if you are going from A to B in a very small steps, so small changes in temperature కానీ స్మాల్ చేంజెస్ ఇన్ ప్రెషర్ కానీ ఇలా చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి టైంలో అయినా కానీ వీ కెన్ గో బ్యాక్ టు ఏ. సో ఆ విధంగా చేసే ప్రాసెస్ని ఏమంటామంటే రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. ఇర్రివర్సిబుల్ అంటే ఇంకా దీనికి ఆపోజిట్ అనమాట. అంటే మనకు ఒకసారి ఏ నుంచి బికి వెళ్ళిపోయినామంటే ఇంక మళ్ళీ రాలేమన్నమాట, ఏ నుంచి బికి బ్యాక్ వెళ్ళిపోయినామంటే మళ్ళీ బి నుంచి ఏకి రాలేమన్నమాట. సో అలాంటి ప్రాసెస్ని ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాము. సో కాబట్టి మనకు రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కూడా మనకి డెఫినేషన్లో ఉంటాయమ్మా. ఇంటర్నల్ ఎనర్జీ ఏమా అర్థమైందా? డెఫినేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ప్రెసెంట్ ఇన్ ద సిస్టమ్. Okay, so example like translational, rotational, vibrational, electronic, crystal, lattice or kinetic, potential, thermal energies and in a closed system. So ఇది కూడా ఏంటి, closed system అన్నమాట. ఓకే, దీని యొక్క మ్యాథమెటికల్ ఫామ్ ఏంటి అంటే డెల్టా యూ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ, డెల్టా యూ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. దీనికి మనము డెఫినేషన్ని ఇంటర్నల్ ఎనర్జీ డిఫరెంట్ స్టేట్స్లో ఎలా ఉంటుందో చూద్దాము. సారీ, ఇంటర్నల్ ఎనర్జీ యు
కొన్ని టెక్స్ట్ బుక్లో ఈ అని రాస్తుంటారమ్మా. దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇంటర్నల్ ఎనర్జీ యూ ఆర్ ఈ సేమ్. ఇంటర్నల్ ఎనర్జీ యూ అట్ కాన్స్టంట్ వాల్యూమ్. సో కాన్స్టంట్ వాల్యూమ్ అంటే ఏం ప్రాసెస్ అది? ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మనకి బై డెఫినేషన్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. సో డబ్ల్యూ అంటే ఏంటి? సో డబ్ల్యూ అంటే వర్క్ డన్ అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ పీడివి. ఓకే, సో ఇది యాక్చువల్గా ఎక్కువగా ఉపయోగపడుతుందమ్మా. సో బేసిక్ డెఫినేషన్, నిన్న మనం వర్క్ యొక్క డెఫినేషన్ చూసుకున్నాం కదా. సో ఫోర్స్ ఇంటూ సారీ ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ అనేసి ఏమా నిన్న డెఫినేషన్ గుర్తుపెట్టుకున్నారా? మనం నిన్న యాక్చువల్గా వర్క్కి హీట్కి నేర్చుకున్నాం. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రెషర్ ఇంటూ వాల్యూమ్. వర్క్ అంటే ప్రెషర్ ఇంటూ వాల్యూమ్. ఇక్కడ ఏంటంటే మనకు వర్క్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై ద సిస్టమ్ అనేది, అంటే ప్రెషర్ అనేది జనరల్గా కాన్స్టెంట్ ఉంటుంది, ఎందుకంటే మనకు అట్మాస్ఫియర్ ప్రెషర్ తీసుకుంటాం అనమాట. కాబట్టి చేంజ్ అనేది వాల్యూమ్ అనేది డిఫరెన్స్గా ఉంటుంది కాబట్టి ద స్మాల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ డివి. సో డివి అంటే ఏంటి? స్మాల్ చేంజ్ ఇన్ వాల్యూమ్. సో స్మాల్ చేంజ్ వాల్యూమ్ డివి. సో కాబట్టి వర్క్ డన్ ఈక్వల్స్ టు పిడివి. మనకి ఇక్కడ ఏమంటున్నాము? ఐసోకోరిక్ ప్రాసెస్ అంటున్నాం. సో ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటి? కాన్స్టంట్ వాల్యూమ్ అనమాట. అప్పుడు కాన్స్టంట్ వాల్యూమ్ ఏమవుతుంది? సో డివి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకు? మనకి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ వాల్యూమ్. సో అప్పుడు వర్క్ డన్ ఏమవుతుంది? వర్క్ డన్ అనేది 0. వర్క్ డన్ అనేది 0. సో కాబట్టి డెల్టా యూ ఈక్వల్స్ టు క్యూ అయిపోతుంది ప్లస్ 0. అంటే ఇది మనకి డెల్టా యూ అనేది ఏమవుతుందమ్మా? క్యూ. సో ఇక్కడ మనం అటు కాన్స్టంట్ వాల్యూమ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని క్యూవి అని రాయొచ్చు అనమాట. ఏమర్థమవుతుందా? అంటే ఇంకొక డెఫినేషన్ ప్రకారం మనకు ఈ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి అర్థం ఏంటంటే, ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ is equal to heat transfer at constant volume. Heat transfer at constant volume. ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ అమ్మా. అంటే మనకు ఇది చాలా సింపుల్గా మనకు అడుగుతారు. సో ఇఫ్ యూ యాడెడ్ హీట్ టు ద సిస్టమ్ అట్ కాన్స్టంట్ వాల్యూమ్, దెన్ వాట్ విల్ బి ద చేంజ్ ఇన్ ద థర్మోడైనమిక్ ప్రాపర్టీ? సో ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అని అడుగుతారు. సో అప్పుడు మనము కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట. సో కాబట్టి సో ఇఫ్ ద హీట్ ఈస్ యాడెడ్ టు ద సిస్టమ్ అట్ కాన్స్టంట్ వాల్యూమ్, అంటే కాన్స్టంట్ వాల్యూమ్ అంటే మనకు ఈ డోర్స్ అన్ని ఫిక్స్గా ఉంటాయి. సో మనకి ఎందుకంటే వాల్యూమ్ అనేది చేంజ్ కాదు. సో కాబట్టి వాల్యూమ్ ఫిక్స్డ్గా ఉన్నప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ ఎంతైతే జరుగుతుందో అది దట్ విల్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్లీ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఏం అర్థమవుతుందా? సో ఇది మనకు ఇంటర్నల్ ఎనర్జీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎంథాల్పీ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఏంటి? ఎంథాల్పీ. ఎంథాల్పీని ఎలా ఇండికేట్ చేస్తాం? క్యాపిటల్ హెచ్. ఎంథాల్పీ అంటే క్యాపిటల్ హెచ్. ఎంథాల్పీ అంటే క్యాపిటల్ హెచ్. సో క్యాపిటల్ హెచ్ని మనం ఎలా రాస్తాం? దీన్ని క్యాపిటల్ హెచ్ని డిరైవ్ చేయడానికి మనం ఇంటర్నల్ ఎనర్జీ నుంచినే చేస్తాము. అంటే డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. సో మనకి ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంటి? సో ఇది యాక్చువల్ కాన్స్టెంట్ ప్రెషర్ అనమాట. సో క్యూ మైనస్ పీడివి. సో డబ్ల్యూ అంటే పీడివి. సో పీడివి అంటే ఏంటి అర్థము? క్యూ మైనస్ పీ ఇంటూ V2 మైనస్ V1. సో ఇక్కడ డెల్టా యూ అంటే ఏంటి? U2 మైనస్ U1. అప్పుడు మనకు ఇక్కడ మైనస్ PV2 ఉంది, అటు సైడ్ అయితే ప్లస్ PV2 అవుతుంది. సో ఇక్కడ క్యూ ఇలాగే ఇటు సైడ్ ఉంచి
ఇక్కడ మైనస్ పీవీ2 అటు సైడ్ వెళ్తే ప్లస్ పీవీ2 అవుతుంది. అప్పుడు U2 ప్లస్ పీవీ2 ఇక్కడ మైనస్ పి ఓకే. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ P1 అవుతుంది. ఇక్కడ వెళ్తే ప్లస్ ఒక్క నిమిషం అమ్మ. వెయిట్. ఇవి రాద్దాం సింపుల్గా రాద్దాం. U2 minus U1 equals to minus PV2 plus PV1. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది Q is equals to minus PV2 అనేది అటు సైడ్ వెళ్తే ప్లస్ PV2. U2 plus PV2 minus U1 ఇక్కడ ప్లస్ P1 ఉంటే మైనస్ P1 అవుతుంది అనమాట. సో అంటే అప్పుడు Q అనేది మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ U ప్లస్ PV అనేది ఒక కొత్త క్వాంటిటీని తీసుకురావచ్చు. H2 is equals to U2 plus PV2, H1 is equals to U1 plus PV1. ఇక్కడ H అంటే ఎంథాల్పీ, అంటే దాని అర్థం ఏమవుతుంది H2 minus H1 which is nothing but delta H. ఓకే. సో అంటే హీట్ యాడెడ్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, ఇది వచ్చేసి మనకు వాల్యూమ్ అనేది చేంజ్ కావచ్చు. సో అట్ కాన్స్టెంట్ ప్రెషర్, ఓకే. సో కాన్స్టెంట్ ప్రెషర్, సో కాన్స్టెంట్ ప్రెషర్ QP. సో హీట్ యాడెడ్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో డెఫినేషన్ ఏం రాసుకోవచ్చమ్మా మనకి the change in enthalpy is equal to, డెఫినేషన్ రాసుకున్నాం కదమ్మా, ఈక్వల్ టు హీట్ ట్రాన్స్ఫర్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఓకేనా. సో ఇవి మీరు యాక్చువల్గా మా ఇలాంటి డెఫినేషన్స్ కానీ ఇవన్నీ మీకు అంత ఈజీగా మీకు ఎక్కడ కానీ టెక్స్ట్ బుక్లో కానీ ఉండవమ్మా. ఎందుకంటే సో ఇవన్నీ మీకు ఈజీగా అర్థం కావాలనే ఉద్దేశంతో సో నెంబర్ ఆఫ్ బుక్స్, నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్, నెంబర్ ఆఫ్ చాలా డిఫరెంట్గా అన్ని సెర్చ్ చేసి మీకు ఆల్మోస్ట్ నైట్ 12 అయిపోతుందమ్మా ప్రతిరోజు. సో కాబట్టి మీకు అన్ని మొత్తం అంతా చేసి ఇట్స్ అ కైండ్ ఆఫ్ క్రీమ్. సో మీకు క్రీమ్ అందిస్తున్నానమ్మా. సో కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో మీకు యాక్చువల్గా ఇలాంటి కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చాలా తక్కువ మంది అందిస్తారు. ఓకేనా. ఓకే. సో మీరు ఎందుకంటే మనకు ఇంటర్నల్ ఎనర్జీ అంటే జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోయి సో తర్వాత ఎంథాల్పీ అంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ ఇవి ఎక్కడ డిఫరెన్స్ అనేది చాలా మైన్యూట్గా అబ్జర్వ్ చేస్తే కానీ అర్థం కాదు. ఓకేనా. సో హీట్ యాడెడ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అయితే, హీట్ యాడెడ్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ వచ్చేసి ఎంథాల్పీ. సో ఓకే. సో ఇంటర్నల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ వాల్యూమ్ కాబట్టి మనం కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేయం, అంతే కదమ్మా. ఇప్పుడు మనకు కెమిస్ట్రీలో కానీ లేకపోతే బయట ఎక్కడన్నా కానీ ఒక వాల్యూమ్ ఫిక్స్డ్గా చేసి ఎక్కడే కానీ చేయం. సో కానీ ప్రెషర్ని ఫిక్స్ చేసి చాలా చేస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు ప్రెషర్ని ఫిక్స్ చేయడం అంటే ఏం లేదు, ఇప్పుడు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది, అది ఎక్కువ ఏం చేంజ్ కాదు. 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి అటు కాన్స్టెంట్ ప్రెషర్ అనేది ఓపెన్ అట్మాస్ఫియర్లో చేసే రియాక్షన్స్ అన్ని కాన్స్టెంట్ ప్రెషర్గానే కన్సిడర్ చేయొచ్చు. అందుకే మీరు చాలా వరకు ఎంథాల్పీ క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఎంథాల్పీ చేంజ్, సో దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంథాల్పీస్ ఉంటాయి. ఓకే. ఏం అర్థమవుతుందా. సో ఈ రెండు డెఫినేషన్స్ అయితే మీకు క్లీన్గా తెలియాలి. సో ఏంటి, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హీట్ ట్రాన్స్ఫర్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఏమంటాము, ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అయింది అంటాం. అదే మనకు కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేసి ఎంథాల్పీ చేంజ్ అనమాట. ఓకే. సో అంటే మనకు ఎంథాల్పీ అనేది మారింది అని చెప్తాం అనమాట. ఓకే. సో ఇక్కడ ఈ ఎంథాల్పీస్ అనేవి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంథాల్పీస్ ఉన్నాయి. వాటితో పాటు మనకి ఈ ఎంథాల్పీ కూడా నోటేషన్ ఉంటుందమ్మా. సో ఈ ఎంథాల్పీ నోటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డెల్టా హెచ్ నెగిటివ్ అయితే, సో డెల్టా హెచ్ నెగిటివ్ అయితే ఆ ప్రాసెస్ ఏమంటాము, ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఏం అర్థము ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే
హీట్ అనేది ఎవాల్వ్ అయ్యింది, హీట్ అనేది రిలీజ్ అయ్యింది అంటే ఆ థర్మోడైనమిక్ స్టేట్ ఏ నుంచి బీకి పోయినప్పుడు హీట్ రిలీజ్ అయితే ఫ్రమ్ ద సిస్టమ్, హీట్ రిలీజ్ అయితే దాన్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాము. డెల్టా హెచ్ ఈక్వల్స్ టు పాజిటివ్ అయితే దాన్ని ఎండోథర్మిక్ సిస్టమ్ అంటాము. ఏంటి ఎండోథర్మిక్ రియాక్షన్ ఆర్ ఎండోథర్మిక్ ప్రాసెస్ అంటే హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ ఆర్ హీట్ ఈజ్ యాడెడ్, హీట్ అబ్జార్బ్డ్, హీట్ అబ్జార్బ్ అయితే దాన్ని ఏమంటాం ఎండోథర్మిక్ ప్రాసెస్ అంటాము. ఓకేనా. సో యాక్చువల్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాము. మనకు ఏంటంటే మనకు లెట్స్ సే ఒక సాలిడ్ ఐస్ ఉంది, సాలిడ్ ఐస్. ఈ సాలిడ్ ఐస్ నుండి వాటర్గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ని ఏమంటాము? లిక్విడ్ వాటర్గా మెల్టింగ్ అంటాం. ఓకే, లిక్విడ్ వాటర్. సో దీనికి హీట్ అనేది యాడ్ చేయాలా, హీట్ రిమూవ్ చేయాలా? హీట్ అనేది యాడ్ చేయాలి. సో డెల్టా హెచ్ ఈజ్ పాజిటివ్, డెల్టా హెచ్ ఈజ్ పాజిటివ్. అదేవిధంగా లిక్విడ్ వాటర్ నుండి గ్యాసియస్ వాటర్గా వేపర్, గ్యాస్ ఆర్ వేపర్, గ్యాసియస్ ఆర్ వేపర్ వాటర్గా కన్వర్ట్ చేయాలి అంటే అగైన్ అంటే ఇప్పుడు మనం నీళ్లు బాయిల్ చేసినాం అనుకోండి, నీళ్లు వేడి చేయాలి కదా, అక్కడ హీట్ అనేది మనం యాడ్ చేస్తామా రిమూవ్ చేస్తామా? యాడ్ చేస్తాము. ఓకే, సో ఫేజ్ చేంజెస్ అనమాట, సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాస్. సో సాలిడ్ టు లిక్విడ్ అంటే మెల్టింగ్, లిక్విడ్ టు గ్యాస్ అంటే వేపరైజేషన్ అనమాట. ఓకే, సో ఇవి మీరు కొంచెము కొద్దిగా తెలుసుకోవాలమ్మా. సో సాలిడ్ టు లిక్విడ్ ప్రాసెస్ ఏంటి? సాలిడ్ టు లిక్విడ్ ప్రాసెస్ మెల్టింగ్, సాలిడ్ టు లిక్విడ్ ప్రాసెస్ మెల్టింగ్. సో లిక్విడ్ టు గ్యాస్ వచ్చేసి వేపరైజేషన్, వేపరైజేషన్. ఓకేనా. తర్వాత అదే మనకు ఆపోజిట్ జరుగుతున్నాయి అనుకుందాం, ఆపోజిట్ గ్యాస్ టు లిక్విడ్. ఓకే, సో గ్యాస్ టు లిక్విడ్ని ఏమంటాము? ఓకే, సో గ్యాస్ టు లిక్విడ్ కండెన్సేషన్ అంటాం, గ్యాస్ టు లిక్విడ్ని కండెన్సేషన్. సో ఈ కండెన్సేషన్ జరగాలి అంటే మనకు డెల్టా హెచ్ అనేది నెగిటివ్ కావాలి, డెల్టా హెచ్ అనేది నెగిటివ్ అనమాట. ఓకే, అదే మనకు లిక్విడ్ నుండి సాలిడ్కి కన్వర్ట్ అయ్యేదాన్ని ఏమంటాము? ఓకే, సో లిక్విడ్ నుంచి సాలిడ్ని ఫ్రీజింగ్ అంటాం, ఫ్రీజింగ్. ఇక్కడ కూడా డెల్టా హెచ్ అనేది నెగిటివ్, డెల్టా హెచ్ అనేది నెగిటివ్. తర్వాత సాలిడ్ నుండి డైరెక్ట్గా గ్యాస్ వెళ్తే దాన్ని ఏమంటాం? ఇంకొక కలర్ తీసుకుందాము, గ్రీన్ తీసుకుంటాం. సాలిడ్ నుండి డైరెక్ట్గా గ్యాస్, ఆ ప్రాసెస్ని ఏమంటాము? సబ్లిమేషన్. సాలిడ్ టు గ్యాస్ సబ్లిమేషన్. ఇది డెల్టా హెచ్ అనేది పాజిటివ్. ఓకే, గ్యాస్ టు సాలిడ్ అనేది డిపాజిషన్, అది డెల్టా హెచ్ అనేది నెగిటివ్ అనమాట. సో ఈ విధంగా మనకు ప్రాసెస్లో అయితే ఫేజ్ చేంజెస్ ఫేజెస్లో ఉంటాయి. సో వాటిలో మనకు డెల్టా హెచ్ పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది తెలుసుకోవాలి. ఓకేనా. సో ఇది మనకు సాలిడ్ టు గ్యాస్ టు సాలిడ్ సోలిడిఫికేషన్. అదే మనకు గ్యాస్ నుంచి సోలిడిఫికేషన్, డెల్టా హెచ్ నెగిటివ్. ఏమర్థమవుతుందా? సో డెల్టా హెచ్ పాజిటివ్ అండ్ డెల్టా హెచ్ నెగిటివ్. సో ఈ ప్రాసెస్లు అండ్ దెన్ వాటి యొక్క వాల్యూస్ అయితే మీకు తెలిసి ఉండాలమ్మా. ఓకే, సో ఇది మనకు డెల్టా హెచ్ వాల్యూస్ అనమాట, మనకు ఏ విధంగా చేస్తాము అని చెప్పేసి. సో డెల్టా హెచ్ మనకి చాలా అంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ అనేది చాలా డిఫరెంట్ ప్రాసెస్లో ఉపయోగపడుతుంది. సో ఈ ఎంథాల్పీని క్యాలిక్యులేట్ చేసేదానికి మనకు ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతారు అంటే కెలరీమీటర్ను వాడతారు. ఎంథాల్పీని మెజర్ చేయాలి అంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీని, ఏమా అన్మ్యూట్ చేసుకోండి,
చేంజ్ ఇన్ ఎంథాల్పీ డెల్టా హెచ్ మెజర్ చేయాలంటే యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? కెలరీమీటర్. కెలరీమీటర్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, మనకి ఎంథాల్పీని మెజర్ చేయాలంటే ఎక్స్పెరిమెంటల్గా యూజ్ చేసేది ఏంటి? కెలరీమీటర్. సో మనకి యాక్చువల్గా ఇక్కడ డెల్టా హెచ్ వాల్యూస్ వచ్చేసి జౌల్స్ కానీ కెలరీస్లో కానీ వస్తుందన్నమాట. ఓకే, అందుకే దీన్ని కెలరీమీటర్ అంటాం అనమాట. సో కెలరీమీటర్తో యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకు ఎంథాల్పీ, చేంజ్ ఇన్ ఎంథాల్పీ. సో ఇక్కడ కొన్ని స్టాండర్డ్ ఎంథాల్పీ అని చెప్పేసి, ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. సో దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ అమ్మా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంథాల్పీస్ ఉంటాయి. ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ అంటే రియాక్షన్ యొక్క ప్రోడక్ట్స్ని, రియాక్షన్ యొక్క రియాక్టెంట్స్ని మనము చేసినట్లయితే వాటి యొక్క మనకు ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ వస్తుంది. తర్వాత ఎంథాల్పీ ఆఫ్ ఫేజ్ ట్రాన్సిషన్ ఇంతకుముందు చూసుకున్నాం కదమ్మా. సో అవన్నీ ఎంథాల్పీ ఆఫ్ ఫేజ్ ట్రాన్సిషన్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంథాల్పీస్ ఉంటాయమ్మా. తర్వాత ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్ అంటే మనకు యాక్చువల్గా లిక్విడ్ నుండి గ్యాసెస్గా కన్వర్ట్ అవుతూ అక్కడ వచ్చే ఎంథాల్పీని ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్. ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఫార్మేషన్ అంటే సో ఒక మాలిక్యూల్ లెట్స్ సే H2O ఉంది. సో అది ఫామ్ కావాలి అంటే దేని యొక్క కాన్స్టిట్యూయెంట్ ఆటమ్స్ నుంచి ఫామ్ అయినప్పుడు ఎంతైతే ఎంథాల్పీ చేంజ్ అవుతుందో దాన్ని ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎంథాల్పీ ఆఫ్ క్రిస్టలైజేషన్. సో ఈ విధంగా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంథాల్పీస్ ఉంటాయమ్మా. సో ఎంథాల్పీ ఆఫ్ క్రిస్టలైజేషన్, క్రిస్టల్ ఫామ్ అయినప్పుడు రిలీజ్ అయ్యే ఎంథాల్పీ. తర్వాత ఎంథాల్పీ ఆఫ్ ఆటమైజేషన్ అంటే ఒక మాలిక్యూల్ ఉంది H2 అనేది 2 హైడ్రోజన్ ఆటమ్స్గా కన్వర్ట్ కావాలి అంటే ఎంత ఎనర్జీ రిక్వైర్ అవుతుంది, దాన్ని ఎంథాల్పీ ఆఫ్ ఆటమైజేషన్. ఎంథాల్పీ ఆఫ్ కంబషన్. సో ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అంటే కంబషన్ అంటే ఆక్సిజన్ సమక్షంలో. సో లెట్స్ సే ఇఫ్ యూ హ్యావ్ కార్బన్ అండ్ యూ ఆర్ బర్నింగ్ ఇన్ ఆక్సిజన్, దెన్ it releases carbon dioxide. How much energy is released, దాన్ని ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అంటాం. ఇంకా ఎంథాల్పీ ఆఫ్ అయనైజేషన్. సో ఇవన్నీ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంథాల్పీస్ ఉంటాయి. సో ఎంథాల్పీ ఆఫ్ అయనైజేషన్. ఎంథాల్పీ ఆఫ్ ఆర్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఎంథాల్పీ. ఎలక్ట్రాన్ అఫినిటీ ఎంథాల్పీ. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంథాల్పీస్ ఉంటాయి. ఇవన్నీ మనకు ఈ ఎంథాల్పీస్ ఎప్పుడైనా అడిగినప్పుడు మీరు చేసే విధంగా ఉండాలమ్మా. ఓకే, సో ఇది మనకు ఎంథాల్పీ, చేంజ్ ఇన్ ఎంథాల్పీ. ఏం అర్థమైందా? సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ ఎంథాల్పీ. నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇవి ఎందుకంటే మనకు చాలా సార్లు అడుగుతుంటారు. వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ రివర్సిబుల్ ప్రాసెస్. ఇందులో వర్క్ డన్ ఎలా ఉంటుంది అనేది అడుగుతుంటారు. ఐసోథర్మల్ అంటే ఏంటి? డెల్టా T = 0 అంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, సో వర్క్ డన్ ఇన్ రివర్సిబుల్ ఈ ప్రాసెస్లో ఏ విధంగా ఉంటుందో క్యాలిక్యులేట్ చేద్దామా. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు ఇంటిగ్రేషన్ V ఇనిషియల్ టు V ఫైనల్. మనకు ఇంతకుముందు నేర్చుకున్నాం కదమ్మా. సో వర్క్ డన్ వచ్చేసి PdV. సో P ఎక్స్టర్నల్ ఇంటూ dV. దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేయాలి. మీకు యాక్చువల్గా కొద్దిగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్స్ టచ్లో ఉంటాయి. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి కొంచెం ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్స్ టఫ్గా ఉంటాయమ్మా. సో మీకు కొన్ని ఫార్ములాస్ ఇస్తాను, అవి నేర్చుకుందరమ్మా. ఓకే, డోంట్ వరీ. సో అవి పెద్ద డిఫికల్ట్ కాదు. సో ఇక్కడ మనకు P ఎక్స్టర్నల్, సో అంటే మనకు ఎక్స్టర్నల్ ప్రెషర్ ద్వారా మనము ఎంత వాల్యూమ్ చేంజ్ అయ్యింది అనేది మనకు వర్క్ డన్ అనేది చెప్తుంది అనమాట.
సో మనకి పి అంటే ఏంటి? సో ఇక్కడ లైక్ మనకు ఒక ఫార్ములా ఉంటుంది కదా, ఐడియల్ గ్యాస్కి పివి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. ఇక్కడ పి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఎన్ఆర్టీ బై వి. ఓకే, సో కాబట్టి మనం పి ఎక్స్టర్నల్ బదులు ఎన్ఆర్టీ బై వి అనేది రాసుకోవచ్చు. మైనస్ ఇంటిగ్రేషన్ వి ఇనిషియల్ టు వి ఫైనల్, పి బదులు ఎన్ఆర్టీ బై వి అని రాసుకోవచ్చు. ఎన్ఆర్టీ, ఎన్ అనేది నెంబర్ ఆఫ్ మోల్స్, ఆర్ అనేది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టీ అనేది టెంపరేచర్. ఇక్కడ ఈ మూడు కాన్స్టెంట్, ఐసోథర్మల్ ప్రాసెస్ కదా, ఈ మూడు కాన్స్టెంట్ కాబట్టి దీన్ని బయట రాసుకోవచ్చమ్మా. ఈక్వల్స్ టు మైనస్ ఎన్ఆర్టీ ఇంటిగ్రేషన్ వి ఇనిషియల్ టు వి ఫైనల్ 1/v డివి, 1/v డివి. సో ఇప్పుడు మనకు ఇది ఒక ఫార్ములా అనమాట. ఇంటిగ్రేషన్ 1/v ఆర్ ఇంటిగ్రేషన్ 1/x dx ఇలా ఫార్ములా వచ్చినప్పుడు ఏంటంటే ln x వస్తుంది. ఏమొస్తుందమ్మా? ln x. ఇక్కడ కూడా మనం ఇక్కడ 1/v dv కాబట్టి ln v వస్తుంది అనమాట. సో ఇదేమొస్తుంది? ఈక్వల్స్ టు మైనస్ ఎన్ఆర్టీ ln v. ఇక్కడ లిమిట్స్ రాయాలి. సో ఈ లిమిట్స్ లోయర్ లిమిట్ v ఇనిషియల్, అప్పర్ లిమిట్ v ఫైనల్. ఓకే, సో దీంట్లో ఈ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అన్నప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేసి మైనస్ లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో కాబట్టి మనకేముంది? వర్క్ ఇన్ రివర్సిబుల్ ప్రాసెస్ మైనస్ ఎన్ఆర్టీ ln, ln అంటే న్యాచురల్ లాగరిథమ్, ln v, v ఇనిషియల్, v ఫైనల్, ఇది వచ్చింది మనకు. సో ఇదేం రాయాలి మనము? మైనస్ ఎన్ఆర్టీ ln v ఫైనల్ మైనస్ ln v ఇనిషియల్. సో ఇది మనకు లాగ్ a మైనస్ లాగ్ b రూపంలో ఉంది. సో లాగ్ a మైనస్ లాగ్ b ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ a బై b. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ ఎన్ఆర్టీ ln v ఫైనల్ మైనస్ v ఇనిషియల్. ఇది ln అంటే న్యాచురల్ లాగరిథము, న్యాచురల్ లాగరిథమ్. సో దీన్ని మనం లాగ్లే కన్వర్ట్ చేయాలంటే 2.303తో మల్టిప్లై చేయాలి. సో కాబట్టి సో దీన్ని ఏం రాయొచ్చు? మైనస్ 2.303 ఎన్ఆర్టీ లాగ్ వి ఫైనల్ మైనస్ వి ఇనిషియల్. మనకు ఎగ్జామ్లో విఎఫ్ విఐ అని ఇవ్వరు కానీ V2 V1 అని ఇస్తారు. కాబట్టి మనం ఫార్ములాని ఫైనల్గా ఏం రాసుకోవచ్చు అంటే వర్క్ డన్ ఇన్ రివర్సిబుల్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ 2.303 ఎన్ఆర్టీ లాగ్ V2 బై V1. ఇది బాగా గుర్తుపెట్టుకోమా. సో ఇక్కడ 2 అనేది పైన ఉండాలి, ఇక్కడ మైనస్ ఉండాలి. సో ఏ మాత్రం మైనస్ లోపలికి పంపించినా మనకి V1 బై V2 అవుతుంది. సో కాబట్టి ఈ మైనస్ని అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇదే ఫార్ములాని ఏం రాయొచ్చు అంటే 2.303 లాగ్ ఎన్ఆర్టీ, 2.303 ఎన్ఆర్టీ లాగ్ V1 బై V2 అని కూడా రాయొచ్చు. ఎందుకంటే మైనస్ లోపలికి పోతే ఇది రివర్స్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి మనకి ఎగ్జామ్లో ఇక్కడ మైనస్ ఉందా లేదా చూడాలి, ఇక్కడ V2 ఉందా లేదా చూడాలి, 2.303 ఎన్ఆర్టీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూడాలి. సో ఈ సేమ్ ఫార్ములాని చాలా డిఫరెంట్ టైప్స్లో అడుగుతూ ఉంటారమ్మా. సో మనకి థర్మోడైనమిక్స్లో కరెక్ట్గా ఒక 2-3 ఫార్ములాసే వస్తాయి. సో ఆ 2-3 ఫార్ములాస్ని మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా చేయొచ్చు. ఓకే, అందులో ఒక ఫార్ములా ఇది. సో వర్క్ డన్ ఇన్ రివర్సిబుల్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ మైనస్ 2.303 ఎన్ఆర్టీ లాగ్ V2 బై V1. V2 అంటే ఫైనల్, సో ఫైనల్ వాల్యూమ్, V1 అంటే ఇనిషియల్ వాల్యూమ్. ఏమా అర్థమవుతుందా? ఓకే, సో నెక్స్ట్ ఎలాగో వర్క్ డన్ నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ మనకు వర్క్ డన్ ఇన్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ అని ఎప్పుడన్నా మనకు ఒకసారి అలా అడుగుతుంటారమ్మా. సో వర్క్ డన్ ఇన్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్, అసలు ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే అర్థం ఏంటి? సో ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే అర్థం ఏంటి అంటే మనకు ఒక వాక్యూమ్ ఉంది అనుకుందాం. సో ఇలా ఒక వాక్యూమ్ ఉంది. ఓకే,
సో ఈ వాక్యూమ్లోకి గ్యాస్ని రిలీజ్ చేస్తున్నాం. సో గ్యాస్ని రిలీజ్ చేసి ఎక్స్పాన్షన్ చేస్తున్నాం. సో ఇన్సైడ్ ఏముంటుంది? వాక్యూమ్. ఇదేంటి? వాక్యూమ్. సో వాక్యూమ్ అంటే అక్కడ ఎటువంటి ప్రెషర్ ఉండదు. సో జీరో ప్రెషర్. అంటే మనం ఏం చేస్తున్నాము? ఒక గ్యాస్ని జీరో ప్రెషర్లోకి ఎక్స్పాన్షన్ అయ్యేట్లు చేస్తున్నాం అనమాట. దాన్నే ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ అంటారు. సో వర్క్ డన్ ఇన్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ ఇస్ జీరో. ఎందుకు? సో వర్క్ డన్ ఇన్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఇస్ జీరో. ఎందుకు? మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి యాక్చువల్గా బేసిక్గా? సో ఇక్కడ ఫార్ములా నేర్చుకున్నాం కదా. సో 2.303 ఎన్ఆర్టీ లాగ్ V2/V1. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? P ఎక్స్టర్నల్ ఇంటూ డివి అనే దగ్గర నుంచి వచ్చింది కదా. సో ఇక్కడ P ఎక్స్టర్నల్ అనేది జీరో. వర్క్ డన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ P ఎక్స్టర్నల్ డివి. సో ఇక్కడ P ఎక్స్టర్నల్ అనేది జీరో అనమాట. సో కాబట్టి ఇది జీరో అంటే ఇది మొత్తం అంతా జీరో అయిపోతుంది. సో కాబట్టి వర్క్ డన్ వచ్చేసి జీరో. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అంటే చాలా సింపుల్గా ఉంటుంది. వర్క్ డన్ ఇన్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ వచ్చేసి ఏంటి? జీరో. అంటే మనకు అక్కడ వర్క్ డన్ అనేది ఉండదు. ఏం అర్థమైందా? సో ఇది మనకు వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ అడియాబాటిక్ ప్రాసెస్ అండ్ వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ రివర్సిబుల్ ప్రాసెస్ అదనమాట. ఇంకొకటి ఏంటి అంటే మనకు వర్క్ డన్ ఇన్ కంపారిజన్ ఎక్కువగా అడుగుతుంటారమ్మా. సో కంపారిజన్ బిట్వీన్ వర్క్ డన్, కంపారిజన్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్. ఐసోథర్మల్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్. ఓకే. సో మనకి ఒకవేళ ఇది ఎక్స్పాన్షన్ అయితే ఓకే ఒక గ్రాఫ్ వస్తుంది, కంప్రెషన్ అయితే ఒక గ్రాఫ్ వస్తుంది. సో ఎక్స్పాన్షన్ అంటే ఏమవుతుంది? సో అంటే మనకు ఇక్కడ 2 యాక్సిస్ ఉంటాయి, ప్రెషరు, వాల్యూమ్. ఓకే. సో ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఏమవుతుంది? సో ఇనిషియల్ స్టేట్ టు వాల్యూము V1. ఓకే. దీని నుంచి ఫైనల్ వాల్యూమ్ V2కి వెళ్ళాలి. V2 అంటే సేమ్. ఈ పైన వచ్చిన కర్వ్ వచ్చేసి ఐసోథర్మల్ ప్రాసెస్, కిందది వచ్చేసి అడియాబాటిక్. సార్ ఎలా చెప్తారు సార్ అడియాబాటిక్లో వాల్యూమ్ తగ్గుతుంది అంటే? అసలుకు అడియాబాటిక్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటి? సో అడియాబాటిక్ ప్రాసెస్ అంటే సో ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ హీట్ అనేది మనకు ఎక్స్చేంజ్ కాదు, అలాగే ఉండాలి. అలాంటప్పుడు హీట్ ఎక్స్చేంజ్ కానప్పుడు మనకు వాల్యూమ్ తగ్గింది అనుకోండి. సో మనకి యాక్చువల్గా మనకు వాల్యూమ్ తగ్గినప్పుడు ఏమవుతుంది? సో యాక్చువల్గా మనకు గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి సపరేట్ అయిపోతాయి. దానివల్ల కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది. కైనెటిక్ ఎనర్జీ తగ్గితే టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. సో టెంపరేచర్ తగ్గుతుంది కాబట్టి మనకి దాని యొక్క వాల్యూమ్ కూడా ఆటోమేటిక్గా దాని యొక్క ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ యాక్చువల్గా మనం చూసినట్లయితే ఐసోథర్మల్ ప్రాసెస్లో ఉన్న వాల్యూమ్ కంటే అడియాబాటిక్లో ఉన్న వాల్యూమ్ అనేది బాగా డిక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే ఇక్కడ వచ్చేసి P ఐసోథర్మల్, P అడియాబాటిక్. సో ప్రెషర్ అనేది అడియాబాటిక్ ప్రాసెస్లో ఎక్కువగా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? సింపుల్ రీజన్. సో అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ వేర్ ద క్వాంటిటీ ఆఫ్ హీట్ ఈజ్ సేమ్. హీట్ కాన్స్టెంట్ ప్రాసెస్ అనమాట. సో హీట్ అనేది మనకు సేమ్ ఉంటుంది, కానీ మనకు యాక్చువల్గా ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అలాంటప్పుడు అది మనకు హీట్ అనేది మనకు బయట నుంచి రాదు. మనకు అలాంటప్పుడు లోపల ఉన్న హీట్ని యూజ్ చేసుకోవాలా. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ద గ్యాస్ జరిగినప్పుడు మనకు కైనెటిక్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది కాబట్టి సో టెంపరేచర్ అనేది తగ్గుతుంది. సో టెంపరేచర్ తగ్గితే
ప్రెషర్ కూడా తగ్గిపోతుందమ్మా. ఓకే. సో మనకు ఎందుకంటే పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ కదా. సో అక్కడ టెంపరేచర్ తగ్గుతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా మనకు ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో కాబట్టి అడియాబాటిక్ ప్రాసెస్లో వాల్యూమ్ అనేది తగ్గుతుందన్నమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు పీవీ, సో పీవీ కర్వ్, సో మనకి ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్కి ఎక్కువ పీవీ ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా వర్క్ డన్ ఇన్ isothermal expansion is greater than adiabatic expansion. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే, సో ఇది ఎక్స్పాన్షన్లో వర్క్ డన్ని మనము పీవీ వర్క్ పీడీవీ అని రాస్తాం కదా, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా అండర్ కర్వ్. అంటే అర్థం ఏంటి అంటే, సో మనకి ఐసోథర్మల్కి వచ్చేసి మనము ఇదంతా తీసుకోవాలన్నమాట ఐసోథర్మల్కి. అదే మనకు అడియాబాటిక్ వచ్చేసి ఇది మాత్రమే తీసుకుంటాం. ఏమన్నా డిఫరెన్స్ అర్థమవుతుందా? సో ఈ బ్లూ లైన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఏరియా దాన్ ఆరెంజ్ లైన్స్. సో కాబట్టి మనకు వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఓకే. కంప్రెషన్ నెక్స్ట్ పేజ్లో చూద్దాం. సో కంప్రెషన్ ఆపోజిట్గా ఉంటుందమ్మా. సో కంప్రెషన్ అనేది ఆపోజిట్లో ఉంటుంది. కంప్రెషన్ సో మనకి ఇనిషియల్గా ఒక ప్రెషర్ ఉంటుంది. గ్యాస్ని కంప్రెస్ చేసినప్పుడు దే విల్ గో టు డిఫరెంట్, సో లెట్స్ సే P1. సో మనకి V1, సో ఇక్కడ వచ్చేసి V2, రెండు V2నే ఉంటాయి. మనకు ఇది వచ్చేసి P అడియాబాటిక్, P ఐసోథర్మల్. ఎక్స్పాన్షన్ అయినప్పుడు అడియాబాటిక్లో ప్రెషర్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట. ఓకే. అట్ కాన్స్టెంట్ హీట్ కదా. సో కాబట్టి ఏరియా అండర్ కర్వ్ అడియాబాటిక్కి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కంప్రెషన్లో. ఓకే. సో వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్, వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ compression is greater than isothermal compression. ఓకే. సేమ్ ఇక్కడ వర్క్ డన్ అంటే ఏరియా అండర్ కర్వ్ అన్నమాట. సో ఫస్ట్ది వచ్చేసి అడియాబాటిక్, సెకండ్ కింద ఉన్నది వచ్చేసి ఐసోథర్మల్. ఓకే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. ఎందుకంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది ఈ క్వశ్చన్ని చాలా డిఫరెంట్ వేస్లో అడుగుతూ ఉంటారు, అందుకని మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశా. ఏమన్నా అర్థమైందా? నెక్స్ట్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా, జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. సో జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి? సో జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ని దీన్ని ఐసో ఎంథాల్పిక్ ప్రాసెస్ అంటారు. ఐసో ఎంథాల్పిక్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటి? ఈ ప్రాసెస్లో ఎంథాల్పీ అనేది చేంజ్ కాదు, డెల్టా హెచ్ 0. ఇది చాలా సార్లు అడుగుతుంటారు, మనకి ఎన్నో సార్లు అడుగుతుంటారు. ఐసో ఎంథాల్పిక్ ప్రాసెస్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్లో ఏం జరుగుతుంది? ఐసోబారిక్ ప్రాసెస్, ఐసోకోరిక్ ప్రాసెస్, ఐసో ఎంథాల్పిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్. సో కాబట్టి ఐసో ఎంథాల్పిక్ ప్రాసెస్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఏంటి? ఐసో ఎంథాల్పిక్ ప్రాసెస్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈస్ 0. అంటే దాని అర్థం ఏంటి? సో మనకి హీట్ యాడెడ్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ కదా. సో కాబట్టి దీన్ని కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర హీట్ని మనం చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ అన్
అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది? అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్. ఇది యాక్చువల్గా రియల్ గ్యాసెస్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ అన్నమాట. అంటే అర్థం ఏంటి అంటే, మనం ఒక గ్యాస్ని తీసుకొని అడియాబాటిక్ వాల్స్ ద్వారా పంపించినప్పుడు ఎక్స్పాన్షన్ చేసే త్రూ పర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా మనకు 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. కూలింగ్ ఎఫెక్ట్, హీటింగ్ ఎఫెక్ట్. ఏంటి ఇక్కడ? సో లెట్స్ సే ఇఫ్ యు టేక్ ఏ గ్యాస్ అండ్ మనం ఒక పెద్ద పైప్లో పంపించినాం అనుకుందామా. సో ఈ వాల్స్ అనేవి అడియాబాటిక్. అంటే అర్థం ఏంటి అంటే హీట్ అనేది బయటకు వెళ్ళిపోదు. సో ఇదేంటి? వాల్స్ అనేవి అడియాబాటిక్ వాల్స్. ఈ అడియాబాటిక్ వాల్స్ ద్వారా మనము ఒక పిస్టన్తో, సో లెట్స్ సే ఒక పిస్టన్తో మూవ్ చేస్తున్నాం. ఎలా మూవ్ చేస్తున్నాం? త్రూ పర్మియబుల్ మెంబ్రెయిన్. సో పర్మియబుల్ మెంబ్రెయిన్ మీరు ఎక్కడ చదివింటారు అంటే మనకు వచ్చేసి ఆస్మాటిక్ ప్రెషర్లో అక్కడ వస్తుంది అనమాట. సో ఒక పర్మియబుల్ మెంబ్రెయిన్. సో పర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా మనం పాస్ చేసినప్పుడు ఈ గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో గ్యాస్ అనేది ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో గ్యాస్ ఇలా ఎక్స్పాన్షన్ అయినప్పుడు 2 ఎఫెక్ట్స్ వస్తాయి. ఇట్ విల్ ఎయిదర్ కూల్ ఆర్ హీట్. గ్యాస్ అనేది కూలింగ్ అన్న జరగచ్చు, హీటింగ్ అన్న జరగచ్చు అనమాట. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు ఐసోథర్మల్ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో ఆ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ని మనం మ్యూ జే కామా టీతో ఇండికేట్ చేస్తారనమాట. సో అదేంటి అనేది చూద్దామా. సో మ్యూ జే కామా టీ, Joule Thomson coefficient, mu j comma t is nothing but dou t by dou p at constant h. ఇలా బ్రాకెట్స్ రాసి h రాస్తే కాన్స్టెంట్ అని అర్థం. ఇక్కడ dou t అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ప్రెషర్ అట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ ఈజ్ నోన్ యాజ్ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్. దీన్ని మనకు ఒక ఫార్ములా ప్రకారం రాయాలి అంటే 1/Cp 2A by RT minus B. ఇక్కడ CpAB అనే కొత్త వాడతాం. Cp అంటే సో హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో ఇవి రెండు మనకు Cp Cv నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామా. సో ఇవి వస్తాయి నెక్స్ట్ కూడా మీకు. సో A, B అనేవి వాండర్వాల్ గ్యాస్ ఈ కాన్స్టెంట్స్ అనమాట. వాండర్వాల్స్ గ్యాస్ కాన్స్టెంట్స్. ఓకే. సో ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్. సో మ్యూ జేటీ యొక్క ఫార్ములా ఏంటి? డో టీ బై డో పీ అట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ. అంటే ఏంటి దీని మీనింగ్ ఏంటంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ప్రెషర్ అట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ. దీన్ని మనం ఏమంటాము? జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ అంటాం. సో మ్యూ జేటీ అనేది ఒకవేళ పాజిటివ్ వాల్యూ ఉంటే, గ్రేటర్ దాన్ 0 ఉంటే మనకేం జరుగుతుంది అంటే కూలింగ్ జరుగుతుంది. గ్యాస్ అనేది కూల్ జరుగుతుంది. సో అదే ఒకవేళ మ్యూ జేటీ అనేది మ్యూ జే కామా టీ అనేది లెస్ దాన్ 0 ఉంటే, నెగిటివ్ వాల్యూ ఉంటే ఇక్కడ ఏమవుతుంది? గ్యాస్ అనేది హీటింగ్ జరుగుతుంది. ఒకవేళ ఈక్వల్ టు 0 ఉన్న పాయింట్ని ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కడైతే ఈక్వల్ టు 0 ఉంటుందో అది మనకు ఇన్వర్షన్ టెంపరేచర్. సో ఇన్వర్షన్ టెంపరేచర్ దగ్గర మనకు మ్యూ జేటీ అనేది 0 అవుతుంది. మ్యూ జే కామా టీ అనేది 0 అవుతుంది. ఏమర్థమవుతుందా అంటే సో ఈ వాల్యూ అనేది 0 అయిపోతుంది అనమాట. మ్యూ జేటీ 0 అంటే అర్థం ఏంటి? సో 1/Cp 2A by RT minus B ఈక్వల్స్ టు 0. అంటే అప్పుడు Cp 0 అయిపోతుంది. 2A by RT minus B equals to 0. 2A by RT is equals to B. అప్పుడు టెంపరేచర్ ఏమవుతుంది? టెంపరేచర్ is equals to 2A by RB.
సో ఇది ఇన్వర్షన్ టెంపరేచర్. సో ఇది ఇన్వర్షన్ టెంపరేచర్. ఏం అర్థమవుతుందా? సో ఇది మనకు జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటాం. ఏమంటామా? జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. సింపుల్గా చెప్పాలి అంటే అర్థం ఏంటి? సో వెన్ యూ ఎక్స్పాండ్ ఏ గ్యాస్ అడియాబాటికలీ త్రూ ఏ పర్మియబుల్ మెంబ్రెన్, then there are two effects will happen. One is cooling, another one is heating. So cooling ఎప్పుడు జరుగుతుంది? when mu jet is greater than 0 and heating అనేది mu jet is less than 0. ఈక్వల్ టు 0 ఉన్న టెంపరేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇన్వర్షన్ టెంపరేచర్ అంటాము. ఏం అర్థమవుతుందా? ఇన్వర్షన్ టెంపరేచర్ అంటాము. సో ఇది మనకు జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మనము ఇంకా యాక్చువల్గా కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. సో అవి మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాము.